మీ మాటల్లోనే కన్ఫ్యూజన్. సబ్జెక్ట్గా మనం ప్రతి సంవత్సరం ఎంత సోయింగ్ అయింది, ఎంత యూరియా మనం ప్లేస్మెంట్ చేసుకున్నాము, ఎంత యూరియా మందులు డిపాజిట్స్ ఉన్నాయి, ఎంత మనం సప్లై చేసాము, ఎంత సప్లై ఒక అంకి పూర్తి సప్లై. ముందు మీ జిల్లాల్లో ఎంత యూరియా ఉండాలి, ఎంత యూరియా రిక్వైర్మెంట్ ఉంది, ఎంత యూరియా వచ్చింది, ఇంకెంత యూరియా రావాలి, లేదా అవసరం లేదు ముందు చెప్పి తర్వాత గ్రామాలకు వెళ్తే ఓవరాల్ గా ఒక ఐడియా అనేది మాకు రిజిస్టర్ అవుతుంది. మాకు కానీ లేకపోతే పత్రిక ద్వారా ఇక్కడ లేని ఏదైతే కానీ రిజిస్టర్ అవుతుంది. మీరు ఆ దగ్గర చెప్పండి, ఎంత షోయింగ్ అయింది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత వచ్చింది, ఇంకెంత కావాలి, లేదా ఉందే డిపాజిట్ ఉంది, ఓకే ఫైన్, నో ఇష్యూ. రెండోది వచ్చిన దాన్ని ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేసాం, డిస్ట్రిబ్యూట్ లేకుండా అందరికి. ఎందుకంటే యూరియా అనేది పంచదార కాదు, ఇంట్లో దాచుకోవడానికి. షుగర్ పంచదార అయితే ఇంట్లో దాచుకుంటా, ఇవాళ రేపు ఎల్లుండి స్వీట్లు తీసుకొని తింటాం పోతాం. యూరియా అనేది వాడకపోతే అది నీరేపి పోతాం. సో కాబట్టి దాన్ని ఏ రకంగా చేయాలనేది మీరు క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంతసేపు నేను డిస్కషన్ కానీ దానికి క్లారిటీ లేదు. వాళ్ళు వచ్చి క్రింది పెట్టారు, సరే మరి 5 భరోసా కేంద్రాలు పెట్టారా లేదా అని సెకండ్. ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒక పాలసీ. అప్పుడున్న ప్రభుత్వం వచ్చి 5 భరోసా కేంద్రాల ద్వారా కార్యక్రమం చేయాలనుకున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి ప్యాకెట్ ద్వారా లేకపోతే ఇంకొక విధానం ద్వారా చేయాలనుకుంటున్నారు. ఓకే ఫైన్, దేర్ ఇస్ నో ఇష్యూ. బట్ అల్టిమేట్ గా ఆ యూరియా వచ్చి రేట్ ఉందా, దాన్నే కొద్దిగా ప్రత్యేకంగా తీసుకోండి. ముఖ్యంగా ఈ అనకాపల్లి జిల్లా వరకు కొద్దిగా ప్లెయిన్ ఏరియా కొద్దిగా అవేర్నెస్ ఉంటుంది ప్రజలు ఉంటారు. కానీ ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదో ఆ జిల్లాలో మాత్రం అవేర్నెస్ తక్కువ ఉంటుంది. అక్కడ కొద్దిగా అధికారులు వచ్చి పర్టికులర్ గా గవర్నమెంట్ రియాలిటీ ప్రకారం కొద్దిగా మీరు చూసుకొని, సరే రాజకీయాలు ఏమి ఉంటాయి, ఎవరు విధానం ఎవరు పార్టీ ఎవరు ఉంటాయి, అవన్నీ మీకు అవసరం. మీ పద్ధతితో మీరు పద్ధతి చూస్తారు. అల్టిమేట్ గా రైతుగానే హ్యాపీ అయితే ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా అవన్నీ అవసరం లేదు. ముందు మన రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కానీ మీకు కానీ మీ అక్కడ ఉన్న ప్రజలకి అసౌకర్యం కాకుండా చూసుకోవాలి. బాధ్యత దయచేసి కొద్దిగా దాని క్లీన్ గా దృష్టి పెట్టండి. దృష్టి పెడితే అది సరిపోతుంది. ఎందుకంటే వర్షాలు వచ్చాయి. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ లేదు కానీ నిన్న మొన్న ఈ తుఫాను కాబట్టి ఏఎస్ఆర్ జిల్లాలో అన్ని మొత్తం పోయింది. ఆ కొండ మీద అక్కడ అలాగే శ్రీకాకుళం సంబంధించిన తోటలన్నీ హ్యాండికేజ్ అంతా 5 రూపాయలు పెట్టాయి. మీరు వెన్యూ మీరు చేసుకుని చేయకపోతే ప్రభుత్వాన్ని మీరు చెప్పకపోతే ప్రభుత్వం వచ్చిన ప్రత్యేక దృష్టి పెట్టకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది ఆలోచించండి. తిరుమల మాత్రం ఈ షుగర్ ఫ్యాక్టరీ మాత్రం సబ్జెక్ట్ ని ఒక టైం బౌండ్ పెట్టుకుని వచ్చి లేకపోతే ఇంకా బాగా చెప్పినట్టు 2 రోజులు 3 రోజులు పెడతాం.